కానీ నిరంతర చర్చలన్నీ కౌరవులు గెలుస్తారా, పాండవులు గెలుస్తారా? ఇంట్లో, టీవీలో, ఛాయ్ దుకాణం దగ్గర, ఆఫీస్లో సెల్ ఫోన్ ఓపెన్ చేసిన 24 గంటలు దేశమంతా వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని చర్చ. మనం కూర్చోవడం, మనం సింహాసనం మీద కూర్చోవడమే స్వధర్మ యుద్ధం, స్వధర్మ ఉద్యమం. అందుకని ఈ స్వధర్మ ఉద్యమానికి తెలంగాణ గడ్డ మీద ప్రాణం పోయారు. అందుకోసం 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకి మార్గం తెలియలేదు, ఎటు పోవాలనో తెలియదు. తెలంగాణ వస్తే సమస్త 33 జిల్లాల కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మొత్తం ఒక 200 మంది బ్యూరోక్రాట్ ఆఫీసర్లు అనే బ్యూరోక్రసీ ఏ అణగారిన వర్గాల చేతిలో పెడతారనే ప్రశ్న రాలేదు. తెలంగాణ వస్తే శాసన వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుందనేది ప్రశ్న రాలేదు. శాసన వ్యవస్థ మర్చిపోయాను, తెలంగాణ భూమిని ఎందుకు పంచరనేది మర్చిపోయాను, తెలంగాణ రాజ్యం ఎవరికి వస్తుంది అనేది మర్చిపోయాను, తెలంగాణ బ్యూరోక్రసీ మర్చిపోయాను, అంతా మర్చిపోయాను. నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక ప్రాస మాటల చుట్టూ తిరిగి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. డాక్టర్ అంబేద్కర్ మనకు ఊరే లేదన్నాడు. నీ తెలంగాణ ఏడుంది అసలు? ఎక్కడున్నదో చెప్పండి మా తెలంగాణ. ఇంతకీ భారత ప్రభుత్వం పంపిస్తున్న సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, పోలీసు, మిలిటరీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలే. తెలంగాణ నుంచి వంట మార్పులో లేదంటే తలకి గుడ్డ కట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీలో రాళ్లేసిన మన విద్యార్థులు బజారుకు వచ్చి కొట్లాడతాం అనే పదాలు మాట్లాడే మనము ఎవరి మీద కొట్లాట, ఎవరి మీద రాళ్లు మనే? ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీల బల ప్రయోగంతో భారత ప్రభుత్వం మీద యుద్ధానికి మరిచెన్నారెడ్డి సమయంలో పోయినాం, మాధవరెడ్డి సమయంలో పోయినాం, ఇంద్రారెడ్డి సమయంలో పోయినాం, మొన్నటి వెలముదొర దగ్గరికి పోయాం. ఆ యుద్ధం ముగిసి వచ్చిన రాజ్యం తమ సింహాసనం మీద కూర్చున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కానీ తెలంగాణలో రాజకీయ చైతన్యం ప్రపంచంలో ఎవరికీ లేనంత చైతన్యం మాకుంది అంటారు. వచ్చే రాజ్యంలో వాటా అడగని వాడికి రాజకీయ చైతన్యం ఎట్లుంటది? ఎంత అమాయకత్వం మనది. ఈ అమాయకులకి మార్గం తెలియజేయాలి, దారిని, బాటని, తోవని చూపియాలి. లేకపోతే నీకు అండగా మేం నిలబడితే, నీకు అన్నం మేం పెడితే, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈ రచుకుని ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారు నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని, వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? ఏలాలే రాజ్యాలను ఏలాలే, మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పయి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతున్నా. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే అందులో పడిపోతాం. రేపు దక్షిణ భారతాన్ని ఒక రాజ్యం చేయాలని మల్లవరెడ్డి అని బయలుదేరితే అందులో పడిపోతాం. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ గ్రామంలో ఉన్న ఆ రెడ్డి, రావులు వీళ్లే గ్రామాన్ని ధ్వంసం చేసిందని చూపించాలనుకుంటుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ, నక్సలైట్ పార్టీలు వీళ్ళు 5 అన్నదమ్ములు ఉంటాడు. ఊళ్ళోనే 5 ఉంటారు మొత్తం, రెడ్లు, రావులు. అందులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాడు. ఇంకా నువ్వు ఆగిపోతావు తెలుసా? నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన దగ్గరికి పోతావుగా, రెడ్డి గారి దగ్గరికి, సార్ వీడి భూస్వామి ఇట్లా చేస్తాడని నువ్వు చెప్పుకునేది ఎవరికో తెలుసా? ఎవరు చెప్పుకుంటున్నావు? వాళ్ళ అన్నకి చెప్తున్నావు, వాళ్ళ అన్న గురించి చెప్తున్నావు కమ్యూనిస్ట్ పార్టీ ఆయనకి. వెంటనే వాళ్ళిద్దరు కలిసి నిన్ను ఖతం చేస్తారు. తెలంగాణ మొత్తం జరిగింది ఇదే. హోల్ తెలంగాణలో జరిగిన రక్తం అంతా వాళ్ళంతా ఒక్కటై, అది ఎన్కౌంటర్ రూపంలో కావచ్చు, మరో రూపంలో కావచ్చు, వాళ్ళంతా ఒక్కటై మనల్ని బలి తీసుకున్నారు. దీని నుంచి బయట పడాలి. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి
నగదు 50 లక్షలు ఇచ్చుకుంటా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. మీరందరూ చూసారు కదా టీవీలలో, పోలీసులు పట్టుకపోయి జైలు వేసారు. చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు. ఇంకా నువ్వు ఇట్లా దొరికినావు కదా అంటే నాకు అది మెడల్ అంటాడు ఆయన, మెడల్ అంటాడు, పథకం అంట ఆయనకు. అట్లా దొరుకుడే నా మెడల్, నా పథకం ఉంటాడు. అంటే ఏం మాట్లాడాలిగా? వాడు వంకర పుట్టిండట. ఎందుకు పుట్టినవరా వంకర అంటే చక్కగా ఉన్న ఎక్కిరిస్తానికి అన్నాడు. ఇట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం. ప్రజలంతా ఎక్కడ మోసపోతుండ్రంటే ఈ దొరదంటే ఆ దొర దగ్గరికి పోవడం, ఆ దొరదంటే ఈ దొర దగ్గరికి పోవడం. మన బతుకంతా అదే. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని అట కన్నడానికి దింపడానికి ఒక రెడ్డి బయలుదేరిండు. ఆ రెడ్డి మటుకి మాది వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ జనం పోతున్నారు. ఆ రెడ్డి ఈ బీజేపీ పార్టీ అధ్యక్షుడైన ఒక మున్నూరు కాపు పటేలు ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ముగ్గురు గజ దొంగలే. ఈ ముగ్గురు గజ దొంగల్ని 3 కిలోమీటర్ల లోపల పొందబెట్టి మనం సింహాసనం మీద కూర్చోవడమే నిజమైన నివాళి, ఘనమైన నివాళి. మనం పరిపాలకులం కావాలి అనేది